అండ్ ఇందాక అడిగిన ప్రశ్నలో ఇప్పుడు రిజర్వేషన్ తీసేయాలి అనుకున్నాం కదా, లైక్ మీ భార్య గారు కూడా రిజర్వేషన్ మూలంగానే ఇప్పుడు గవర్నమెంట్ టీచర్ గా రన్ అవుతూ ఉన్నారు. మరి అదే రిజర్వేషన్ తీసేస్తే అంటే మీడియా లక్ష్మి గారు కెమెరా ముందు మీడియా మాట్లాడేటప్పుడు పర్ఫెక్ట్ ఎవిడెన్స్ లేకుండా మాట్లాడితే సమాజానికి తప్పు వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయాక దాన్ని ఎవడు కడగలేడు. కాబట్టి మా ఆవిడ ఓపెన్ కేటగిరీలో గవర్నమెంట్ టీచర్ జాబ్ పొందింది. 14వ ర్యాంకు తెచ్చుకొని ఉస్మానియా క్యాంపస్లో సీట్ కొట్టింది. BCD కేటగిరీలో పొందలేదు, మహిళా కేటగిరీలో పొందలేదు. జాబు కూడా ఓపెన్ కేటగిరీలో కొట్టింది. ఓకేనా. వాళ్ళకు సర్వీస్ రూల్స్, సర్వీస్ బుక్ ఒకటి ఉంటుంది కదా, SBI అని ఒకటి ఉంటుంది కదా, అలా స్కూల్లో ఈమె కులం ఏంటిది అంటే రాస్తారు, కానీ ఈమె ర్యాంక్ ఎంత అనేది ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఈ కామన్ సెన్స్ లేక మరి మీ ఆవిడ కూడా రిజర్వేషన్ కదా, నువ్వు కూడా PhD చేసావు రిజర్వేషన్లో, ఓకే రేపు నా పిల్లలు కూడా రిజర్వేషన్ వాడుకుంటారు. సో వాట్? నీకు వచ్చిన నొప్పి ఏంటి, ప్రజలకు వచ్చిన నొప్పి ఏంటి? నా తాత ముత్తాతల నుంచి నాకు అవకాశం రాలేదు కాబట్టి రేపు నా కొడుకు IAS IPS రాసేటప్పుడు ఒక మార్కు తక్కువ వచ్చింది నాన్న, మరి నేను OBC సర్టిఫికేట్ యూజ్ చేసుకోవాలని నా కొడుకు నన్ను అడుగుతాడు కావచ్చు. చల్ నెక్స్ట్ ఇయర్ రాసుకోరా అంటేనేమో వాడి కాన్ఫిడెన్స్ ఉంటే ఓపెన్లో కొడతాను, నెక్స్ట్ ఇయర్ రాసుకుంటాడు. పర్లేదు బిడ్డ, మన ఇళ్ళలో ఎవడు IAS IPS అవ్వలేదు, నువ్వు నీకు 1-2 మార్క్స్ తక్కువ ఉన్నాయి కదా, OBC సర్టిఫికేట్ పెట్టరా అంట కావచ్చు. ఇట్ ఈస్ డిపెండ్స్ అపాన్ మై సిచ్యువేషన్. అప్పటికి నేను క్రిమిలేయర్లో ఉండి కోట్లకు పడిగెత్తి ఉన్నాను అనుకో, ఏ బిడ్డ వదిలేరు, అది ఇంకో పేదోడికి పోతాను అంట. సో సిచ్యువేషన్ బట్టి ఇందాక మీరు అన్న 10 ముద్దలలో ఒక ముద్ద నాది ఎందుకు కాకూడదు అనేది అంతే కదా. అలా నేను ఆ ముద్ద కోసం ఎదురు చూడడం తప్పు, ముద్ద దగ్గరే ఆగిపోవడం తప్పు. నేను కష్టపడాలి, సంపాదించుకోవాలి. అండ్ అంటే బైరి నరేష్ గారి విషయానికి వస్తే దేవుడు లేడు అనే నినాదం ఒక విషయం అయితే, రీసెంట్గా అయ్యప్ప స్వామి మీద వ్యాఖ్యల్ని బట్టి చాలా వైరల్ అయిన విషయం కూడా మనందరికీ తెలుసు. బట్ 1 year క్రితం ఇట్లా అయ్యప్ప స్వామి భక్తుడిని ఢీకొట్టాడు బైరి నరేష్, కావాలని ఢీకొట్టాడు. అంతకు ముందున్న పాత కక్షలు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి ఈ విధంగా చేశారు అన్న దాని మీద మీరు ఏమంటారు? ఇప్పుడు నేను ఈ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలి తల్లి? అంటే నేను కారు ఎక్కించి గుద్దడానికి మా ఇంటికి నుంచి 200 కిలోమీటర్ దాకా ఏ ఒక్క అయ్యప్ప లేడా? ఇక 200 కిలోమీటర్లు పోయి అక్కడ ఒక అయ్యప్పని చూసి, అది కూడా పాపం అమాయకుడు కూలీనాలు చేసుకునేటువంటి వండబెట్టి ఆయన కాలుమీకలు ఓనిచ్చి నేను పగ తీర్చుకున్నాను అనుకుంటానా? అసలు ఆ క్వశ్చన్ ఆలోచించడానికి మేనర్స్ ఉండాలి కదా. అంటే వచ్చిన విమర్శలన్నీ ఈ విధంగా కాదు తల్లి. నేను అక్కడ కారు పెట్టుకొని ఉన్నా, వెనుక నుంచి బండి మీద కూడా వచ్చి గుద్దిండు, కింద పడ్డాడు, కాలు ఇరిగింది. ఇప్పుడు వాడిని ఎవడు గుద్దినట్టు తల్లి? ఆయన స్వతహాగా వచ్చి గుద్దినప్పుడు ఆయన తప్పు. ఇప్పుడు వాడిని గుద్దినావు నువ్వు, వాడి హాస్పిటల్ బిల్లు కట్టి వాడి బైక్ కొత్తది కొని నువ్వు అంటే నేను ఏం సమాధానం చెప్పాలి? అది ఆయన తప్పు, ఇది నేను ఇందులో అనను. బట్ మీరు వెళ్ళి అమ్మా విను తల్లి, నేను ఇప్పుడు మొన్న ఇది మే నెలకు వచ్చా, మన మార్చికి వచ్చా. జనవరి 1వ తేదీన ములుగు జిల్లా కొండగొర్ల రాజేష్ అనే అన్న మా దగ్గర గంజాయి పట్టుకునే కేసులు బాగా అవుతున్నాయి, ఏజెన్సీ అడవి, ములుగు జిల్లా ఏటూరు నాగారం. తర్వాత 31st 1వ తారీఖు 31వ తారీఖు 3 రోజులు తాగుడన్న యూత్. ఈ తాగడం మీద యాక్సిడెంట్ అయ్యి నా ముందే ఒకటి ప్రాణం పోయిందన్న. ఏదైనా చేయాలన్నా అంటే అన్న మద్యపానం మీద, అలాగే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయకుండా జాగ్రత్తగా ఉండడం మీద, ప్లస్ ఇవాళ జనవరి 1 భీమా కోరేగాం విజయ్ దివాస్. కాబట్టి ఈ మూడింటిని కలిపి మన వాళ్ళు ఒక 40-50 మంది ఉంటే పిలవండి అన్న, వాళ్ళకి మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేద్దాము, మద్యం తాగను అని ప్రతిజ్ఞ చేపిద్దాము, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నేను డ్రైవింగ్ చేయనని ప్రతిజ్ఞ చేపిద్దాము. అలాగే భీమా కోరేగాంలో కండలు సాధించిన వీరులు 28,000 మంది బాజీరావు పీష్వా సైన్యం మీద షికానాక్ నాయకత్వంలో పోరాటం చేసిన స్ఫూర్తి చెప్పుకుందామని ఆ మీటింగ్కి వెళ్ళా. వెళ్ళిన తర్వాత తండోపతండాలుగా మీటింగ్లో డయాస్ మీదకి ఒక 150-200 మంది అయ్యప్ప స్వాములు వచ్చారు. నేను ఏమాత్రం భయపడకుండా, మిత్రులారా నా వల్ల ఎవరెవరైతే భయపడ్డారో వాళ్ళకి కెమెరా ముందు సారీ చెప్పాను, బాధపడ్డారు అందరికీ చెప్పాను. తెలిసి చెప్పినా తెలియక చెప్పినా, అనుకోని జరిగినా అనుకోకుండా జరిగినా బాధపడ్డది నిజం, నేను సారీ చెప్పింది నిజం. ఇప్పుడు మీరు కోరుకుంటే నేను మళ్ళీ సారీ చెప్తాను. సారీ చెప్పడం కాదు, ఇక ముందు ఎప్పుడు ఈ దేవుళ్ళ గురించి డిస్కస్ చెయ్యను, మాట్లాడను బ్రదర్. ఒకవేళ నేను చేస్తే అరే ఊకే వీడు అబద్ధం ఆడతాడు,
తిడతాడు, సారీ చెప్తాడు, వేస్ట్ కాడని మీకు అర్థమైంది. నేనైతే ఈ మంచి పని కోసం వచ్చానని వాళ్ళకి చెప్పాను. నా యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంది. ఆ తర్వాత అందులో ఒక చెడ్డ వ్యక్తి సారీ చెప్పిండు కదా అని ఒక మంచి వ్యక్తి ఏమో అందరిని దారిస్తూ పొమ్మన్నాడు. ఒక చెడ్డ వ్యక్తి ఏమో కుర్చీలు లేపాడు. ఇంకొక చెడ్డ వ్యక్తి ఏమో అక్కడ ఉన్న మా నాయకుడిని మాదియాలంజ బూత్ మాటలు తిడుతూ నువ్వు అని ఎందుకు పిలుచుకొచ్చినవురా అని తిట్టాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్న ఫ్లెక్సీని చింపేశారు, చొక్కా చింపేశారు, కుర్చీలు ఎత్తేశారు. అక్కడ మా సింధు అనే చెల్లెకి తలకు దెబ్బ కూడా తగిలింది. ఆడ వీళ్ళు పక్క జరిపారు కదా, మీరు ఓకే అన్నగారు, ఇక మీరు ఇప్పుడు మాట్లాడకండి అన్నారు. నేను బాబాసాహెబ్ గురించి, భీమా కోరేగాం గురించి, మద్యపానం గురించి, వీటి గురించి చెప్పడానికి వచ్చాను బాబు. నేను చెప్పుకొని వెళ్ళిపోతాను, మీరు కూడా కూర్చొని వినండి. ఇందులో మీ మనోభావాలు దెబ్బతింటే నన్ను కొట్టండి లేదా పోలీస్ స్టేషన్లో పెట్టండి. కాదు బ్రదర్, ఇక వీళ్ళు ఎమోషనల్గా బాగాలేరు, మీరు వెళ్ళండి అని అంటే హాయిగా బండి ఎక్కి వెళ్తుంటారే వాడు క్షేమంగా వచ్చి క్షేమంగా పోతున్నారా అని వెనక నుంచి వాడు చైర్ విసిరేశాడు, దాడి చేయడానికి ట్రై చేశాడు. మా దగ్గర రామన్న, మోహను, మా మిత్రులందరూ నా చుట్టూ ఉన్నారు. అయ్యప్ప స్వాములే నా చుట్టూ ఉండి రక్షణగా ఉన్నారు. నేను వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. నేను వెహికల్ ఎక్కాను, బండి చాలు చేశాను. నా బండికి డ్రైవింగ్ లైసెన్స్, బండికి కాగితాలు ఉన్నాయి, నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. నేను వెళ్తున్నాను. వెళుతూ ఉంటే చూడు, ఆగి ఉన్న బండి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యే బండి ఎవరైనా గుద్దుద్దా? ఆ నుంచి వెళ్ళిపోతుంది కదా. డోర్ వేశాక రాళ్ళతో కర్రలతో మా కారు మీద దాడి చేయాలని ట్రై చేశారు. మేము వెళ్ళిపోతూ ఉంటే ఆ పక్కన తోపులాట జరిగి ఒక బండి కింద పడి అతని కాలు మీద పడింది. పడినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాలి కదా, అంతేనా? తీసుకెళ్ళాలి, వాళ్ళందరూ కలిసి ఆయనకు ట్రీట్మెంట్ ఇవ్వాలి. లేదా నాకు నష్టం జరిగితే నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, బండికి కాగితాలు ఉన్నాయి కాబట్టి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుద్ది. ఈయన తీసుకెళ్ళి దీన్ని షో చేయాలని కొన్ని పనికి మాలిన బుద్ధిహీనులైన కొంతమంది జర్నలిస్టుల వల్ల బైరి నరేష్ ఆవేశంతో అయ్యప్పల మీదకి కారు ఎక్కించి తోలే. ఇంకా నేను చెప్పిన దానిలో ఏమన్నా నా తప్పు ఉందా తల్లి? వాళ్ళు తోపిలాట వేసుకొని నిలబడిన బండి బోర్లా పడి అతని కాళ్ళ మీద పడి కొంచెం గాయమైంది. దాన్ని తీసుకొని ఆయన హాస్పిటల్ తీసుకెళ్లకుండా రోడ్డు మీద పెట్టుకుని ధర్నా చేశారు. తర్వాత ఎక్స్రే తీస్తే ఆ కాలు పాపం పప్పు అయింది. అతనికి కేసు పెట్టాడు ఆయన. కేసు కూడా చదివాను, తప్పుగా పెట్టారు కేసు. నేనేమన్నాను, కోర్టు చూసుకుంటుంది, నాకు శిక్ష వేస్తే జైలుకు వెళ్తాను, ఫైన్ వేస్తే ఫైన్ కడతాను, ఎంత ఫైన్ అయినా నాకు ఇన్సూరెన్స్ కాగితాలు ఉన్నాయి కదా, ఇన్సూరెన్స్ వాళ్ళకి అందిస్తారు, మీరు ఎప్పుడంటే అప్పుడు వస్తాను, మీకు నేను అందుబాటులో ఉంటానని చెప్పాను. అంటే అయ్యప్ప స్వాములు కూడా ఎలాంటి సాక్ష్యం అనేది చెప్పిన సిచ్యువేషన్స్ అంతా ఎమోషనల్ బ్లాక్మెయిలిజం చెల్లమ్మా. ఆ అమాయకుడిని పిలిచింది వీళ్ళు, రావారా నువ్వు మాలేసుకున్నావు కదరా, వాడు కూడా వచ్చిండ్రా, ఎప్పుడో ఏడాది క్రితం మాట్లాడినాడు, ఇప్పుడు వచ్చిండు, చలో రారా అని వాడిని రెచ్చగొట్టి వాడిని పనులు పెట్టించుకుని వాడికి తీసుకొచ్చి వాడిని గాయం చేయించి వాడు ఇప్పుడు ఎవ్వడు ₹1 పెడతలేడానికి. ఆయన నాకు ఫోన్ చేసి అన్న మీరు ఏమైనా సాయం చేస్తారంటే, అన్న నేనేం పొరపాటు చేశానో చెప్పు, నీకు ఎంత నష్టమైందో బిల్లులు పెట్టు, కోర్టు నుంచి ఇప్పిస్తా. ఆయన లేట్ చేసిర్రు, వీళ్ళు దొంగ కేసు పెట్టించిర్రు, ప్రాసెసింగ్ చేయలేదు, ఇప్పుడు ఆయనకు డబ్బులు రాలేదు. కేసు ఫైల్ చేసుకున్న ప్రాసెసింగ్ జరగాలి కదా, ఎవరి తప్పు ఇప్పుడు? నేను అయ్యప్పలో మీదకెళ్ళి పోనిచ్చానా? అండ్ ఆ తర్వాత కూడా పారిపోయారు అని చెప్పి, అసలు బైరి నరేష్ ఎక్కడ ఉన్నాడో కనిపించట్లేదు, ఇట్లా వీళ్ళని దాడి చేసిన తర్వాత పారిపోయారు అని కూడా. థ్యాంక్స్ అమ్మా, బైరి నరేష్ పారిపోయాడు, దీని టైటిల్ పెట్టు. నేను పారిపోతున్నాను, ఈ తీవ్రవాద భక్తుల నుంచి, ఉన్మాదులైన భక్తుల నుంచి పారిపోతున్నాను, నాలాంటి వాళ్ళని వెతుక్కుంటూ ఉరుకుతున్నాను, లేదా నాలాంటి వాళ్ళతో జాగ్రత్తగా మంచిగా మాట్లాడుకొని బతుకుతున్నాను. భయపడ్డాను, పారిపోయాను, దాక్కున్నాను. ఇది కన్ను చేయని అట్లంటే వాళ్ళకి ఈగో సాటిస్ఫై అయితే సంతోషం.